సంచలనాలకు మారుపేరుగా నిలుస్తోంది బిగ్ బాస్ షో. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ వారిలోని ఎమోషన్స్ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సీజన్లో తన మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. హౌస్ మేట్స్ తమ స్ట్రాటజీలతో గేమ్ను స్టార్ట్ చేశారు. రెండవ రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ సీజన్లో బయటకు వచ్చిన తొలి కంటెస్టెంట్గా బెజవాడ బేబక్క నిలిచింది. ఇక గతంలో బిగ్ బాస్ హౌస్లో చాలా ప్రేమ కథలు పుట్టాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్లో కూడా ఓ లవ్ స్టోరీ మొదలైనట్లు కనిపిస్తోంది. వచ్చి 2 వారాలు కూడా పూర్తి కాకుండానే నిఖిల్తో సోనియా ఆకుల క్లోజ్గా ఉంటుంది. సోనియా ఎక్కడ ఉంటే నిఖిల్ అక్కడ అనేలా కనిపిస్తోంది. ఇక ఈ మధ్య వారి మధ్య మాటలు కూడా అనుమానాలకు దారితీస్తున్నాయి. నిఖిల్కి సోనియా సిగరెట్ ఆపేయొచ్చు కదరా, నువ్వు సిగరెట్ ఆపేస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానడం సంచలనంగా మారింది. మరి ఆమె ఏమి ఇవ్వాలని అనుకుందో తెలియదు, కానీ కుర్రాడిని సిగరెట్ మాన్పించడం కోసం సోనియా ఇచ్చిన ఆఫర్ ఆడియన్స్కు మంచి కిక్ ఇచ్చింది. అయితే సోనియా నిజంగానే నిఖిల్కు దగ్గరైందా లేదా తన గేమ్లో భాగంగా అలా ప్రవర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నిఖిల్తో క్లోజ్గా అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా సోనియా గేమ్ ప్లాన్ ఏంటన్నది తెలియడం లేదు. ఆమె వల్ల నిఖిల్ బ్యాడ్ అవుతున్నాడు. నిఖిల్ ఇలానే సోనియాను వెనకేసుకొని వస్తే తప్పకుండా అతని ఆట మీద ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఇప్పటి వరకు సోనియా ఆటల్లో తన స్టామినా చూపించలేదు. ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా ఆమె గెలిచింది లేదు. మరి మిగతా హౌస్ మేట్స్కు పాయింట్అవుట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా నిఖిల్ ఆట మీద దృష్టి పెడతాడా లేదా అన్నది చూడాలి మరి.